అరౌండ్ 8:30 అప్పుడు వారిని అబ్డక్ట్ చేసి యూనిఫామ్లో లేనటువంటి కొందరు పోలీస్ ఆఫీసర్స్ సివిల్ డ్రెస్లో వారిని అటకాయించి కారుకు అడ్డం వచ్చి వారు కారు అడ్డం పెట్టి వారిని నిన్న ఉదయం 8:30కి మార్నింగ్ వారిని అబ్డక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, శ్రీహరి గారికి అన్యాయం జరగకూడదు, వారిని చట్టపరంగా మీరు రక్షించాల్సిన అవసరం ఉందని ఇమీడియట్గా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆదేశానుసారం ఇక్కడ బెంగళూరు నుంచి అక్కడ విజయరాఘవరెడ్డి, సప్తగిరి రెడ్డి, జైపాల్ రెడ్డి, ప్రేమ్ కుమారు వీళ్ళందరూ చాలా సిన్సియర్గా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళు బెంగళూరు నుంచి కుప్పం రావడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు దాకా నిన్న మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా మంచినీళ్ళు కానీ ఆహారం కానీ నిద్ర కానీ లేకుండా మా లీగల్ టీం విశ్వనాథ్ రెడ్డి గారు, సూర్యప్రతాప్ రెడ్డి గారు, ఉదయ్ కుమారు, చంద్రప్ప, ప్రేమ్ వీళ్ళు పడ్డ కష్టం చూస్తే ఇంత గొప్ప సైనికులు, ఇంత ప్రాణానికి ప్రాణం ఇచ్చే సైనికులు జగనన్న కుటుంబంలో సభ్యులుగా ఉండేదానికి నిజంగా గర్వపడుతున్నాం. జగనన్న కోసం ప్రాణాలు వదిలేదానికి పై చెప్పినటువంటి సూర్యప్రతాప్ అయితే, విశ్వనాథ్ రెడ్డి అయితేమి, ముఖ్యంగా మా సుగుణశేఖర్ రెడ్డి అయితేమి, వీరు 2 days వితౌట్ ఫుడ్, వితౌట్ వాటర్, వితౌట్ స్లీప్ శ్రీహరి గారి కోసం పనిచేశారు. చాలా సంతోషం. వారిని ఇన్ని ఇక్కట్లు పెట్టినటువంటి పోలీసు వారి చెర నుంచి ఈరోజు సురక్షితంగా బయటేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం వారి పేరు ఏదో పెట్టుకున్నారు, దాని పేరు ఏమో బుక్ అంటారు, ఏం పేరండి, రెడ్ బుక్ రాజ్యాంగం జరుపుతూ మమ్మల్ని రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్తున్నటువంటి దుర్మార్గులైనటువంటి పాలకపక్షం ఈరోజు ఈ రాష్ట్రంలో చట్టం లేదు, న్యాయం లేదు, కోర్టుల మీద గౌరవం లేదు. నిజంగా చెప్తున్నాను, కోర్టుల మీద కూడా గౌరవం లేనటువంటి ఈ ప్రభుత్వం, ఈ పాలకులు ఈరోజు ఒక రాక్షస రాజ్యం ఈ రాష్ట్రంలో రావణ కాష్టంలాగా వాళ్ళు తగలబెడుతుంటే సామాన్యుడికి రక్షణ ఎక్కడా అని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఒక్క మాట మటుకు మళ్ళా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మాకేముందంటే ఫ్రమ్ క్యాడర్ టు లీడర్ ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా ఫైర్ వాల్ ఈ లీగల్ టీము, ప్రతి ఒక్క నాయకుడు. ఈరోజు భరత్ గారు కూడా పాపం 3 రోజులు నిన్నటి నుంచి నిద్రాహారాలు మాని మంచినీళ్ళు కూడా దాక్కుండా వారు మాతో కూడా వాళ్ళు శ్రమించినటువంటి గొప్ప నాయకుడి ఈ కుప్పంకి. ఇటువంటి నాయకులు ఉండగా కార్యకర్తలు మీరు ఏలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరికి ఇబ్బంది జరిగినా భరత్ గారికి ఒక్క ఫోన్ కొట్టి చూడండి, వారు మమ్మల్ని ఇమ్మీడియట్గా మేము ఇక్కడికి వచ్చేస్తాం. ప్రతి కార్యకర్తకి వీఆర్ ఫైర్ వాల్ అరౌండ్ దెమ్. మేము ఖచ్చితంగా వాళ్ళ ప్రతి కార్యకర్తని రక్షించుకునే బాధ్యత మా మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద పెట్టారు. మేము ఖచ్చితంగా దాన్ని నిర్వర్తిస్తాం. ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ లీగల్ టీం, ఇక్కడ ఉండేటువంటి నాయకులు ప్రతి కార్యకర్త అనుకుంటారు. చూస్తాం ఎంతవరకు వాళ్ళు ఇబ్బంది పెడతారో అంతవరకు కూడా ఆఖరి రక్త బొట్టు వరకు కూడా లీగల్ టీము, ఈ నాయకులు మీకోసం, కార్యకర్తల కోసం పోరాడతారు. మీకు ఏ ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు న్యాయ పరిధిలో మీకు రక్షణ కల్పిస్తాం. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వమన్నటువంటి సందేశం. ఇది ఏ కార్యకర్త కూడా ఇబ్బంది జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇమ్మీడియట్ ఆదేశం, అక్కడికి పోయి వాళ్ళకి రక్షణ కల్పించమని మా మహానాయకుడు మాకు ఆదేశం ఇచ్చాడు. ఆ ఆదేశం శిరసావహిస్తాం. ఇంకా చెప్పుకుంటా పోతే ఈ రాష్ట్రంలో పరమ దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఆఖరికి ఎవరు గొంతెత్తి మాట్లాడినా, ఎవరు వేలు చూపించి చెప్పినా, ఎవరు వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6లో కొన్ని అమలు చేయలేదని అడిగినా ఖచ్చితంగా వాళ్ళు ఇదే పరిస్థితి తీసుకొస్తున్నారు. చూస్తాం, ఇంక 2 ఏళ్ళు తీసుకొస్తారేమో, 3 ఏళ్ళు తీసుకొస్తారేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త వెనక నిలబడి పోరాడొద్దని మీ అందరికీ ఇందు మూలంగా ప్రమాణం చేస్తాం.
సరే సోషల్ మీడియా కేసులో లీగల్ ప్రొసీజర్స్ ఎక్కడ ఫాలో కాకుండా జడ్జిమెంట్ విషయంలో కూడా సరే కేసులు సోషల్ మీడియా పోస్టుల విషయంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కొన్ని ఇచ్చారు, అవేం ఫాలో కాకుండా అరెస్ట్ చేయడం. వీళ్ళకి సుప్రీంకోర్టు లేదు, హైకోర్టు లేదు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ముఖ్యంగా నా స్నేహితుడు ఇక్కడ డిసిబిఎస్ నాయకుడు చెప్పినట్టు ఈ సోషల్ మీడియా పోస్టుల మీద 111 పెడుతున్నారు. 111 బిఎన్ఎస్ అంటే అది ఆర్గనైజ్డ్ క్రైము, అది బ్యాంక్ ఫ్రాడ్సు, ఉమెన్ ట్రాఫికింగు, అటువంటి కేసులు పెట్టాల్సినటువంటి 111 తీసుకొచ్చి ప్రతి సోషల్ మీడియా పోస్టులు పెట్టి వాళ్ళని 111 పెట్టి హింసిస్తున్నారు. ఈ 111 పెట్టాలంటే కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా పాటించకుండా ఈ పోలీసు వారు ఎవరికో చెవులకి ఇంపుగా ఉండడానికి దే సింగ్ ఏ సాంగ్ విచ్ ప్లీజెస్ దేర్ లీడర్స్. దే నో దట్ దే ఆర్ నాట్ సింగింగ్ వెల్. అయినా కూడా ఎవరి చెవులకు ఇంపుగా ఉండాలనో ఆ పాట పాడుతూ ఆ రోడ్లో దంచుతున్నారు. ఖచ్చితంగా ఈ పోలీసు వారికి కూడా విన్నవించుకుంటున్నాం, మనవి చేస్తున్నాం. మీరు చట్ట పరిధి దాటిన మరుక్షణం సామాన్యమైనటువంటి ముద్దాయంతో మీరు కూడా అంతే. మీకు ఎలాంటి స్పెసిఫిక్గా మీకు ప్రివిలేజెస్ లేవు. ఈ భారతదేశం గొప్ప రాజ్యాంగం ఇచ్చింది, ఆర్టికల్ 14లో అందరూ సమానులే. మీరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా మీకు ఎవ్వరికి ఇమ్యూనిటీ లేదు. అందుకని మరలా చెప్తున్నాం, చట్ట ప్రకారం మీరు వ్యవహరించండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. చట్టం అతిక్రమించి మీరు ప్రవర్తించిన రోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి ఎదురొట్టద్ది, పోరాడద్ది. ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళ చట్టం ముందు నిలబడతామని చెప్తున్నాం. అరౌండ్ 8:30 అప్పుడు వారిని అబ్డక్ట్ చేసి యూనిఫామ్లో లేనటువంటి కొందరు పోలీస్ ఆఫీసర్స్ సివిల్ డ్రెస్లో వారిని అటకాయించి కారుకు అడ్డం వచ్చి వారు కారు అడ్డం పెట్టి వారిని నిన్న ఉదయం 8:30కి మార్నింగ్ వారిని అబ్డక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, శ్రీహరి గారికి అన్యాయం జరగకూడదు, వారిని చట్టపరంగా మీరు రక్షించాల్సిన అవసరం ఉందని ఇమీడియట్గా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆదేశానుసారం ఇక్కడ బెంగళూరు నుంచి అక్కడ విజయరాఘవరెడ్డి, సప్తగిరి రెడ్డి, జైపాల్ రెడ్డి, ప్రేమ్ కుమారు వీళ్ళందరూ చాలా సిన్సియర్గా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళు బెంగళూరు నుంచి కుప్పం రావడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు దాకా నిన్న మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా మంచినీళ్ళు కానీ, ఆహారం కానీ, నిద్ర కానీ లేకుండా మా లీగల్ టీం విశ్వనాథ్ రెడ్డి గారు, సూర్యప్రతాప్ రెడ్డి గారు, ఉదయ్ కుమారు, చంద్రప్ప, ప్రేమ్ వీళ్ళు పడ్డ కష్టం చూస్తే ఇంత గొప్ప సైనికులు, ఇంత ప్రాణానికి ప్రాణం ఇచ్చే సైనికులు జగనన్న కుటుంబంలో సభ్యులుగా ఉండేదానికి నిజంగా గర్వపడుతున్నాం. జగనన్న కోసం ప్రాణాలు వదిలేదానికి పై చెప్పినటువంటి సూర్యప్రతాప్ అయితే, విశ్వనాథ్ రెడ్డి అయితేమి, ముఖ్యంగా మా సుగుణశేఖర్ రెడ్డి అయితేమి, వీరు 2 days వితౌట్ ఫుడ్, వితౌట్ వాటర్, వితౌట్ స్లీప్ శ్రీహరి గారి కోసం పనిచేశారు. చాలా సంతోషం. వారిని ఇన్ని ఇక్కట్లు పెట్టినటువంటి పోలీసు వారి చెర నుంచి ఈరోజు సురక్షితంగా బయటేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం వారి పేరు ఏదో పెట్టుకున్నారు, దాని పేరు ఏమో బుక్ అంటారు, ఏం పేరండి, రెడ్ బుక్ రాజ్యాంగం జరుపుతూ మమ్మల్ని రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్తున్నటువంటి దుర్మార్గులైనటువంటి పాలకపక్షం ఈరోజు ఈ రాష్ట్రంలో చట్టం లేదు, న్యాయం లేదు, కోర్టుల మీద గౌరవం లేదు. నిజంగా చెప్తున్నాను, కోర్టుల మీద కూడా గౌరవం లేనటువంటి ఈ ప్రభుత్వం, ఈ పాలకులు ఈరోజు ఒక రాక్షస రాజ్యం ఈ రాష్ట్రంలో రావణ కాష్టంలాగా వాళ్ళు తగలబెడుతుంటే సామాన్యుడికి రక్షణ ఎక్కడా అని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఒక్క మాట మటుకు మళ్ళా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మాకేముందంటే ఫ్రమ్ క్యాడర్ టు లీడర్ ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా ఫైర్ వాల్ ఈ లీగల్ టీము, ప్రతి ఒక్క నాయకుడు. ఈరోజు భరత్ గారు కూడా పాపం 3 రోజులు నిన్నటి నుంచి నిద్రాహారాలు మాని మంచినీళ్ళు కూడా దాక్కుండా వారు మాతో కూడా వాళ్ళు శ్రమించినటువంటి గొప్ప నాయకుడి
ఈ కుప్పంకి. ఇటువంటి నాయకులు ఉండగా కార్యకర్తలు మీరు ఏలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎవ్వరికి ఇబ్బంది జరిగినా భరత్ గారికి ఒక్క ఫోన్ కొట్టి చూడండి, వారు మమ్మల్ని ఇమ్మీడియట్గా మేము ఎక్కడున్నా ఇక్కడికి వచ్చేస్తాం. ప్రతి కార్యకర్తకి ఫైర్ వాల్, వీఆర్ ఫైర్ వాల్ అరౌండ్ దెమ్. మేము ఖచ్చితంగా వాళ్ళ ప్రతి కార్యకర్తని రక్షించుకునే బాధ్యత మా మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద పెట్టారు. మేము ఖచ్చితంగా దాన్ని నిర్వర్తిస్తాం. ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ లీగల్ టీం, ఇక్కడ ఉండేటువంటి నాయకులు ప్రతి కార్యకర్త అనుకుంటారు. చూస్తాం ఎంతవరకు వాళ్ళు ఇబ్బంది పెడతారో అంతవరకు కూడా, ఆఖరి రక్త బొట్టు వరకు కూడా లీగల్ టీము, ఈ నాయకులు మీకోసం, కార్యకర్తల కోసం పోరాడతారు. మీకు ఏ ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు న్యాయ పరిధిలో మీకు రక్షణ కల్పిస్తాం. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వమన్నటువంటి సందేశం. ఇది ఏ కార్యకర్త కూడా ఇబ్బంది జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇమ్మీడియట్ ఆదేశం, అక్కడికి పోయి వాళ్ళకి రక్షణ కల్పించమని మా మహానాయకుడు మాకు ఆదేశం ఇచ్చాడు. ఆ ఆదేశం శిరసావహిస్తాం. ఇంకా చెప్పుకుంటా పోతే ఈ రాష్ట్రంలో పరమ దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఆఖరికి ఎవరు గొంతెత్తి మాట్లాడినా, ఎవరు వేలు చూపించి చెప్పినా, ఎవరు వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6లో కొన్ని అమలు చేయలేదని అడిగినా ఖచ్చితంగా వాళ్ళు ఇదే పరిస్థితి తీసుకొస్తున్నారు. చూస్తాం, ఇంక 2 ఏళ్ళు తీసుకొస్తారేమో, 3 ఏళ్ళు తీసుకొస్తారేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త వెనక నిలబడి పోరాడొద్దని మీ అందరికీ ఇందు మూలంగా ప్రమాణం చేస్తాం. సరే, సోషల్ మీడియా కేసులో లీగల్ ప్రొసీజర్స్ ఎక్కడ ఫాలో కాకుండా జడ్జిమెంట్ విషయంలో కూడా సరే, కేసులు సోషల్ మీడియా పోస్టుల విషయంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కొన్ని ఇచ్చిన అవేం ఫాలో కాకుండా అరెస్ట్ చేయడం. వీళ్ళకి సుప్రీంకోర్టు లేదు, హైకోర్టు లేదు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ముఖ్యంగా నా స్నేహితుడు ఇక్కడ డిసిబిఎస్ నాయకుడు చెప్పినట్టు ఈ సోషల్ మీడియా పోస్టుల మీద 111 పెడుతున్నారు. 111 బిఎన్ఎస్ అంటే అది ఆర్గనైజ్డ్ క్రైము, అది బ్యాంక్ ఫ్రాడ్సు, ఉమెన్ ట్రాఫికింగు, అటువంటి కేసులో పెట్టాల్సినటువంటి 111 తీసుకొచ్చి ప్రతి సోషల్ మీడియా పోస్టులు పెట్టి వాళ్ళని 111 పెట్టి హింసిస్తున్నారు. ఈ 111 పెట్టాలంటే కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అవి కూడా పాటించకుండా ఈ పోలీసు వారు ఎవరికో చెవులకి ఇంపుగా ఉండడానికి దే సింగ్ ఏ సాంగ్ విచ్ ప్లీజెస్ దేర్ లీడర్స్. దే నో దట్ దే ఆర్ నాట్ సింగింగ్ వెల్. అయినా కూడా ఎవరి చెవులకు ఇంపుగా ఉండాలనో ఆ పాట పాడుతూ ఆ రోడ్లో దంచుతున్నారు. ఖచ్చితంగా ఈ పోలీసు వారికి కూడా విన్నవించుకుంటున్నాం, మనవి చేస్తున్నాం. మీరు చట్ట పరిధి దాటిన మరుక్షణం సామాన్యమైనటువంటి ముద్దాయంతో మీరు కూడా అంతే. మీకు ఎలాంటి స్పెసిఫిక్గా మీకు ప్రివిలేజెస్ లేవు. ఈ భారతదేశం గొప్ప రాజ్యాంగం ఇచ్చింది. ఆర్టికల్ 14లో అందరూ సమానులే. మీరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా మీకు ఎవ్వరికి ఇమ్యూనిటీ లేదు. అందుకని మరలా చెప్తున్నాం, చట్ట ప్రకారం మీరు వ్యవహరించండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. చట్టం అతిక్రమించి మీరు ప్రవర్తించిన రోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి ఎదురొట్టద్ది, పోరాడద్ది. ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళ చట్టం ముందు నిలబడతామని చెప్తున్నారు.